నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భీష్మ ఏకాదశి సందర్భంగా మాఘ శనివారం పురస్కరించుకుని భారీ అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆళ్ల రవికిషోర్, యూత్ సభ్యులు గ్రామ పెద్దలైన పాటంశెట్టి మురళీకృష్ణ, ఆళ్ల శివబాబు, అడబాల కొండబాబు, పాటా శెట్టి పాపారావు, ఆడారి చిన్నబాబు, ఆళ్ల శ్రీనివాస్, పోతుల సత్యనారాయణ, పలువురు పెద్దలు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు ఎల్లవేళలా కాచి కాపాడాలని మరి మరి కోరుకుంటున్నాం. అలాగే రోడ్డు మీద బళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాన్ని కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు ఎల్లవేళలా కాచి కాపాడాలని మరి మరి కోరుతున్నాం. స్వామివారికి ఎల్లవేళలా కాచి కాపాడాలని మరి మరి కోరుతున్నాం. స్వామివారికి శక్తి వాసుదేవుడు గారు గోనెల వస్తువులండి 100 రూపాయలు ఎరడంగా ఇచ్చారండి. స్వామివారికి బలిరెడ్డి వెంకన్న గారు నల్లపల్లి వాస్తవులు 100 రూపాయలు ఎరడంగా ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ ప్రసన్నాంజనేయ బాబు మగవాళ్ళగా ఉంటుంది. కొంచెం దూరంగా టెంపుల్ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని కొంచెం దూరంగా వెళ్ళి భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాం. పాలెం గ్రామంలో వెనకెళ్ళి గత 30 ఏళ్ళ నుంచి భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం మాఘ శనివారం నాడు 10,000 మంది భక్తులకు పాలెం గ్రామ ప్రజల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుందండి. ఈ భక్తులు అందరూ కూడా చాలా విధిగా ఈ ప్రోగ్రాంకి హాజరవడం జరుగుతుందండి. గ్రామాలు కూడా ఉన్నాయి, చెప్పు.